రాసుకుని మనం వెళ్తే మన గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు లేదా దాని గురించి వాళ్ళు అడుగుతారు కాబట్టి ఇది అలా ఫేమస్ అయిపోయింది. ఈ అత్తర్లను మాత్రం వాడితే కంపల్సరీ మిమ్మల్ని అడుగుతారు అనమాట, అరే అక్కడికి వెళ్ళొచ్చావా, అరే ఇక్కడికి వెళ్ళొచ్చావని. అలాంటి అత్తర్లు ఇవి. 4 అత్తర్లు నా దగ్గర బాగా ఫేమస్. అలాగే మా యొక్క భీమవరం చుట్టుపక్కల వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి ఈ యొక్క అత్తర్ని ఈ యొక్క పర్ఫ్యూమ్స్ ని తీసుకువెళ్ళడం అయితే జరుగుతుంది. నా స్టోర్ లో 4 ఏవైతే బెస్ట్ సేల్స్ ఉన్నాయో వాటి గురించి ఈ రివ్యూ. మీరు రివ్యూలో ఫోన్ల గురించి చూసుంటారు, మీరు రివ్యూలో ఏదైనా ఏసీల గురించి లేకపోతే బళ్ళు గురించి లేకపోతే ఫలానా వాటి గురించి మీరు రివ్యూ చూసుంటారు. నేను ఫస్ట్ టైం పర్ఫ్యూమ్స్ గురించి అత్తర్స్ గురించి రివ్యూ చేస్తున్నాను. మీ అందరూ సపోర్ట్ చేస్తే నేను మరిన్ని అత్తర్స్ అలా పర్ఫ్యూమ్స్ ని జెన్యూన్ రివ్యూ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా స్టోర్ లో ఉన్న వాటి గురించే రివ్యూ ఇస్తాను, ఎందుకంటే నా స్టోర్ లో ఇవి బాగా ఎక్కువగా సేల్ అవుతాయి అనమాట. స్టార్ట్ చేసేనా లేదో, మల్టీ గురించే ఒకళ్ళు వచ్చారు, ఇచ్చాను, ఇప్పుడే పంపించేసాను. అయితే ఈ మల్టీ మిగతా చాలా చోట్ల కూడా దొరుకుతుంది. అత్తిల్లో కానివ్వండి, తణుకులో కానివ్వండి, రాజమండ్రిలో కానివ్వండి, భీమవరంలో కూడా కొన్ని చోట్ల అయితే దొరుకుతుంది. అయితే దీనిని మా ఈ చుట్టుపక్కల ఏరియాల్లో వాళ్ళందరూ కూడా మల్టీఫ్లెక్స్ అంటారు. ఎందుకంటే ఇది ఏదైతే పర్ఫ్యూమ్ ఉందో ఇది మా ఏరియాలో ఉన్న మల్టీఫ్లెక్స్ లో వాడడం అనేది జరుగుతుంది. సినిమాకి వెళ్లే వాళ్ళ యొక్క ఏదైతే హాల్ ఉంటుందో ఆ హాల్లో ఏసీ ఆన్ చేసినప్పుడు ఈ స్మెల్ కూడా వస్తుందంట. అందుకోసం ఈ ఏరియాలో అన్నిటి దగ్గర కూడా ఇదే స్మెల్ వస్తుంది. అలాగే రాజమండ్రిలో అయితే శ్యామల థియేటర్ లో యూజ్ చేస్తారు. ఆ విధంగా ఇది ఫేమస్ అయిపోయింది అనమాట. ఈ అత్తర్ రాస్తే కంపల్సరీ అడుగుతారు, ఏరా మల్టీప్లెక్స్కి వెళ్ళొచ్చావా, లేకపోతే థియేటర్కి వెళ్ళొచ్చావా, లేకపోతే శ్యామల థియేటర్కి వెళ్ళొచ్చావా అని. అంత అలాగా ఈ యొక్క స్మెల్ అనేది పాపులర్ అయిపోయింది అనమాట. సో అందుకోసమే దీనిని పర్చేస్ ఎక్కువ చేస్తూ ఉంటారు. రాసుకుని మనం వెళ్తే మన గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు లేదా దాని గురించి వాళ్ళు అడుగుతారు కాబట్టి ఇది అలా ఫేమస్ అయిపోయింది. ఒకటి. రెండోది కస్తూరి. ఇది కొంచెం బాగా హాట్ గా అయితే కనబడుతుంది. స్మెల్ మాత్రం ఎలా ఉంటుంది అంటే కర్పూరము, రుద్రాక్ష స్మెల్ ఏవైతే ఉంటాయో అవి రెండు మిక్స్ అయ్యి ఈ స్మెల్ ఉంటుంది అనమాట. ఇది రాయిగానే ఏం తెలియదు వెంటనే, కానీ ఆరే కొద్ది కూడా మంచి సువాసన అనేది అయితే రావడం జరుగుతుంది. లాంగ్ లాస్టింగ్ కూడా 4 నుంచి 6 గంటల వరకు ఖచ్చితంగా ఉంటుంది. ఇందులోనే ఇంకొక ఐటమ్ కూడా ఉంటుంది, సేమ్ కస్తూరి, కాకపోతే కొంచెం ఒరిజినల్ ఐటమ్ అది. అదైతే కంపల్సరీ 8 గంటలైతే పక్కా ఉంటుంది అనమాట. అందుకోసం ఇది కూడా ఫేమస్ అయిపోయింది. ఇది బాగా ఎవరికి నచ్చుద్దంటే కొంచెం ఒక 30+, ఒక 70 బిలో లేకపోతే 60 బిలో ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈ స్మెల్ ఖచ్చితంగా నచ్చుతుంది. మూడోది లవ్లీ. ఈ లవ్లీ ఏదైతే స్మెల్ ఉందో ఇది చాలా 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 డీసెంట్. కొంచెం స్వీట్ స్మెల్ వస్తుంది, కొంచెం మంచి స్మెల్ వస్తుంది, రెండు మిక్స్ అయి ఉంటుంది అనమాట. చాలా యూనిక్ గా ఉంటుంది. నేను ఎంతమందికి అయితే లవ్లీ చూపిస్తానో ఖచ్చితంగా వాళ్ళు ఆ స్మెల్ ని తీసుకుని వెళ్ళిపోతారు. అంత బాగుంటుంది స్మెల్. ఉండడానికి 2-3 గంటలే ఉంటుంది, కానీ ఉన్న 3 గంటలు మాత్రం అందరూ మనల్ని అబ్జర్వ్ చేసే విధంగా ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో అందుకోసమే నా యొక్క స్టోర్ లో ఎక్కువగా లవ్లీ అయిపోతూ ఉంటుంది. నేను దాన్ని ఒక్కొక్కసారి స్టాక్ ని మెయింటెనెన్స్ చేయలేకపోతూ ఉంటాను, అలా ఇబ్బంది అవుతూ ఉంటుంది, ఎందుకంటే అది ఎక్కువ సేల్ అవుతుంది కాబట్టి. ఇంకొకటి ఏంటంటే వైట్ పాయిజన్. ఇది బాగా ఫేమస్ అయ్యింది నా దగ్గర, వైట్ పాయిజన్ అనే పేరుతో. మిగతా వాళ్ళు ఏ పేరుతో అమ్ముతున్నారో నాకు ఐడియా లేదు, కానీ నేను మాత్రం వైట్ పాయిజన్ అనే పేరుతో అమ్ముతున్నాను. అయితే ఇది కూడా చాలా యూనిక్ స్మెల్. ఎలాగుంటుందంటే డెనివర్ ఉంది కదా అది ఆ విధంగా, లేకపోతే జెడ్ ఉంది కదా, జెడ్ అని పౌడర్ స్మెల్ ఉంటుంది, ఆ టైపులో ఆ రేంజ్లో ఉంటుంది అనమాట ఈ స్మెల్. సో అందరూ అడుగుతున్నారని దీన్ని నేను స్ప్రేగా కూడా తయారు చేసి సేల్ చేయడం అయితే ప్రస్తుతానికి స్టోర్లో పెట్టాను. ఇంకా ఆన్లైన్లో అయితే స్ప్రే టైప్ అయితే సేల్కి పెట్టలేదు, కానీ అత్తర్ రూపాన్ని అయితే మాత్రం సేల్కి అయితే రెడీగా ఉంది. ఈ 4 కూడా చాలా యూనిక్ స్మెల్స్ నా దగ్గర ఎక్కువ సేల్ అవుతూ ఉంటాయి. మీరు ఆల్రెడీ ఈ 4గిట్లో ఏదైనా యూజ్ చేస్తుంటే కామెంట్ చేయండి. మీ కామెంట్ కనుక ఎక్కువ లైక్లు వస్తే నేను మీకు గిఫ్ట్ ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చిన్న వ్యాపారిని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.